జూన్ 12లో చరిత్రలో ఏం జరిగింది అనే సంఘటనల గురించి తెలుసుకుందాం. 2002 జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం. అలాగే 1898లో స్పెయిన్ దేశం నుండి ఫిలిప్పీన్స్కు విముక్తి, ఫిలిప్పీన్స్కు స్వతంత్ర దినోత్సవం. 1902 భారత స్వతంత్ర సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ జననం. ఈమె మరణం 1953లో జరిగింది. అలాగే 1932లో గ్రంథాలయ గాంధీగా సుపరిచితుడైన వెలగ వెంకటప్పయ్య జననం. మరణం 2014లో. 1955లో కవి, గీత రచయిత నందిని సిద్ధారెడ్డి జననం. 1957లో పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు జావేద్ మియాందాద్ జననం. 1964లో దక్షిణ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించబడింది. 1987 జూన్ 12న కోల్డ్ వార్ బెర్లీ గోడను పగలగొట్టుకుని అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖాయిల్ గోర్బచేవ్కు సవాల్ విసిరాడు. 1987 జూన్ 12న 13 సంవత్సరాల క్రూర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్ బెడెన్లా బోక్సాకు మరణశిక్ష విధించబడింది. 1996 జూన్ 12న భారత లోక్సభ స్పీకర్గా పి.ఏ. సంగ్మా పదవిని స్వీకరించాడు. 1999 ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు మరణించారు. ఆయన జననం 1921లో జరిగింది. ఇంకా మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. వెలగ వెంకటప్పయ్య 1932 జూన్ 12న జన్మించారు. ఈయనను గ్రంథాలయ గాంధీగా పిలుస్తారు. వెలగ వెంకటప్పయ్య ఆంధ్రప్రదేశ్లోని గ్రంథాలయోద్యమానికి సారథి, గ్రంథాలయ పితామహుడు, మానవతావాది, పరిపాలనా దక్షుడు, పత్రికా సంపాదకుడు, సాహితీవేత్తగా పలువురి మన్ననలు పొందారు. తన జీవితమంతయు గ్రంథాలయోద్యమానికి ధారపోశాడు. గ్రంథాలయ పితామహుడిగా పేరు పొందాడు. గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యుడు ఇతను. శాఖా గ్రంథాలయంలో చిన్న ఉద్యోగిగా చేరి స్వయం కృషితో ఎం.ఏ. బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా పి.హెచ్.డి. పొందారు. బాల సాహిత్యంలో ఎన్నో రచనలు చేశారు. మరుగున పడిన రచనలు, ముఖ్యంగా పిల్లల సాహిత్యంలో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందుపరిచారు. గ్రంథాలయ విజ్ఞానంలో వెంకటప్పయ్య తాకని అంశం లేదు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యంగా గ్రంథాలయ విజ్ఞానంకు సంబంధించి వ్రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా తీసుకొనబడ్డాయి. వెంకటప్పయ్య వయోజన విద్య, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. వెంకటప్పయ్య గ్రంథాలయ విజ్ఞానంకు చేసిన సేవలకు గుర్తుగా నాలెడ్జ్ మేనేజ్మెంట్ టుడే అండ్ టుమారో గ్రంథము వెలువడింది. కుటుంబం నేపథ్యం. డాక్టర్ వెలగ వెంకటప్పయ్య 1932లో గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో వెలగ నాగయ్య, వెంకాయమ్మ దంపతులకు జన్మించారు. ఆయనది ఒక సామాన్య రైతు కుటుంబం. ఉద్యోగ అన్వేషణలో భాగంగా లైబ్రరీస్ అథారిటీస్ వారి శాఖా గ్రంథాలయంలో ఓ చిరు ఉద్యోగిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లైబ్రరీ సైన్స్లో డిప్లొమా పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తెలుగులో బాల సాహిత్య వికాసం, ఆంధ్రప్రదేశ్లో బాలల గ్రంథాలయాల ప్రగతిపై ఆయన చేసిన పరిశోధనా కృషికి పి.హెచ్.డి. బహూకరించారు. వీరి సతీమణి నాగేంద్రమ్మ. సంతానం 4 కుమారులు ఉన్నారు. 1956లో ఆర్థిక పరిస్థితుల వలన ఉన్నత పాఠశాల చదువుతో విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పి రేపల్లె శాఖా గ్రంథాలయంలో గ్రంథ పాలకునిగా చేరారు. ఆ తర్వాత చదువును కొనసాగించారు. 1962లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రంథాలయ శాస్త్రంలో డిప్లొమా, 1971లో ఎం.ఏ., 1981లో ఏ.యు. నుంచి పి.హెచ్.డి. పొందారు. 2013లో ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల ప్రముఖులకు అందజేసిన ఉగాది పురస్కారాన్ని గ్రంథాలయ రంగం నుంచి డాక్టర్ వెలగ ఒక్కరికే పొందగలిగారు. కొన్ని రచనలు. సోవియట్ రష్యా ప్రభుత్వ ఆహ్వానంపై మాస్కో పర్యటనకు వెళ్లి వచ్చాక లెనిన్ గ్రంథాలయ విధానం, లైబ్రరీ, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది యుఎస్ఎస్ఆర్ గ్రంథాన్ని వెలువరించి ఆ వ్యవస్థను తెలుగువారికి పరిచయం చేశారు. వెలగ రచించిన ఆంధ్ర వాङ्మయ సంగ్రహ సూచిక, శాస్త్రీయ వాङ्మయ సూచిక, గ్రంథ సూచికలు వివిధ రంగాలపై ఆయనకు గల
విషయ పరిజ్ఞానానికి అద్దం పడతాయి. కాకతీయ యూనివర్సిటీకి సర్టిఫికేట్ కోర్సుకు 6 పుస్తకాలు, డిగ్రీకి 12 పుస్తకాలు రాశారు. పౌర గ్రంథాలయ చట్టాల పత్రాలు తెప్పించి ఇండియన్ లైబ్రరీ లెజిస్లేషన్ అనే గ్రంథాన్ని 2 సంపుటాల్లో వెలువరించారు. 1990లో ఉద్యోగ విరమణ అనంతరం రచనా వ్యాసంగంలోనే నిమగ్నులయ్యారు. ప్రముఖుల చరిత్రలు, నిఘంటువులు, తెలుగు ప్రముఖులు బాల సాహిత్యంలో అనేక పుస్తకాలను తీసుకొచ్చారు. నమూనా పౌర గ్రంథాలయ చట్ట రూపకల్పన, గ్రంథాలయాల అనుక్రమణికల తయారీ, పుస్తక ప్రచురణ, బాల సాహిత్య రచనలో కృషి చేశారు. గ్రంథాలయ శాస్త్రంలో 80కి పైగా రచనలు, సుమారు 300 వ్యాసాలు రాసిన డాక్టర్ వెంకటప్పయ్య గ్రంథాలయ విజయంలో అంకిత భావంతో కృషి చేసిన మహోన్నతుడిగా నిలిచిపోయారు. బాలల కోసం 30,000 తెలుగు సామెతలు, 1000 తెలుగు బాలల జానపద గేయాలు, 3,000 పొడుపు కథలు, 15,000 జాతీయాలు సేకరించి ప్రచురించారు. ఈయనకు వచ్చిన అవార్డులు: కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగంలో సభ్యులైన వెంకటప్పయ్య వివిధ భాషా సాహిత్యాలను ప్రోత్సహించారు. గ్రంథాలయ సేవా నిరతులు: బాల సాహితీ వికాసము, డాక్టర్ థీసిస్, బాల సాహితీ, బాలానంద బొమ్మల కుమార శతకము, బాలానంద బొమ్మల పండుగ పాటలు, పొడుపు కథలు, బాలానంద బొమ్మల పొడుపు కథలు, మన పిల్లల పాటలు, మన వారసత్వం, తెలుగు వైతాళికులు, మట్నూరి కృష్ణారావు, రేడియో అన్నయ్య, జ్ఞాపతి రాఘవరావు, గ్రంథాలయ వర్గీకరణ 1976, గ్రంథాలయ సూచీకరణ 1976, 1987, తెలుగు ముద్రణ ప్రచురణ వికాసం, తెలుగు ముద్రణ ద్విశతాబ్ది 1811-2011 సందర్భంలో ప్రచురించారు. గ్రంథాలయ వాణి అయ్యంకి శత జయంతి సంచిక సంపాదకులు 1992. గ్రంథాలయ పితామహ భారత పౌర గ్రంథాలయ శిల్పి అయ్యంకి వెంకటరమణయ్య 1907, 1979, 1990. ఈయనకు వచ్చిన గుర్తింపులు: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్లో డిప్లొమా పొందారు. 1971లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తెలుగులో బాల సాహిత్యం వికాసం, ఆంధ్రప్రదేశ్ బాలల గ్రంథాలయాల ప్రగతిపై ఈయన చేసిన పరిశోధన కృషికి PhD బహూకరించారు. వెంకటప్పయ్య గారు ప్రతిపాదించిన విషయాల్లో మోడల్ పబ్లిక్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ యాక్ట్ను దేశమంతటికి వర్తించేలా ఆమోదింపజేశారు. వాషింగ్టన్లోని ప్రపంచ ప్రసిద్ధ గ్రంథాలయంలో లైబ్రరీ సైన్స్పై ఈయన రాసిన పుస్తకాలను ఉంచారు. అనేక ప్రత్యేక సంస్కరణ సంచికలకు సంపాదకత్వం వహించారు. 20వ శతాబ్ది తెలుగు వెలుగులు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆలయం ప్రచురణ, దీని సంపాదక వర్గంలో వెలగా వెంకటప్పయ్య ఒకరు. భారత గ్రంథాలయ ఉద్యమం, మార్చ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ తదితర గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఆయన రచించిన మన వారసత్వం గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథంగా అవార్డు ఇచ్చింది. తెలుగులో బాల సాహిత్య వికాసం, ఆంధ్రప్రదేశ్లో బాలల గ్రంథాలయాల ప్రగతిపై ఆయన రాసిన పరిశోధన వ్యాసం ఆ ఏడాది అత్యుత్తమంగా ఎంపికై బంగారు పతకం అందుకుంది. తెలుగు పుస్తకాల అమెరికా నిర్వహణలో ఎదురవుతున్న చిక్కులను తొలగించడానికి విదేశాల్లోని గ్రంథాలయ సమాచార శాస్త్రవేత్తల సూచనలు పరిశీలించి మన పరిస్థితులకు అనుగుణంగా వర్గీకరణ నియమాలు, గ్రంథకర్త గుర్తులు, విషయ శీర్షికలు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ తెలుగు పుస్తకాల వర్గీకరణకు డ్యూయి దశాంశ వర్గీకరణ విధానాన్ని సవరించినను తన జాబితాల తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు. గ్రంథాలయ శాస్త్ర పారంగత, ఉత్తమ గ్రంథ పాలక బాలబంధు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, గ్రంథాలయ గాంధీ వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. ధర్మవరంలోని కళాజ్యోతి సంస్థ వెలగాపై గౌరవంతో పౌర గ్రంథాలయ సేవలను ఉత్తమ గ్రంథ పాలకులకు 1990 నుంచి ఆయన పేరుతో పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. గుంటూరులోని ఒక వీధికి వెలగా పేరిట నామకరణం చేశారు. వెలగా జన్మదినం సందర్భంగా 2014 జూన్లో విజయనగరం జిల్లా తోటపల్లి పార్వతీపురంలో 50 గ్రామీణ గ్రంథాలయాలను ఆయనచే చేశారు. మరణం: ఇతడు తన 83వ ఏట 2014 డిసెంబర్ 29న గుండె నొప్పితో విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఇలాంటి గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవడం మన అదృష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.